ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే అన్నట్టుంటుంది. పొద్దు పొద్దున్నే బాత్రూమ్ రావాలంటే సిగరెట్ తాగాలరోయ్, నాన్న తిట్టినప్పుడు సిగరెట్ తాగాలరోయ్, డిప్రెషన్ తగ్గడానికి సిగరెట్ తాగాలరోయ్, లవరు తిట్టినప్పుడు సిగరెట్ తాగాలరోయ్, చీ 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 ఈ అలవాటు మానలేను చీ 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 సిగరెట్ తాగకుండా ఉండలేను చీ. రూమ్ లో ఉన్న పాపానికి ఎవరిని పడుకోనివరా? ఏంద్ర దరిద్రం మాకు పొద్దున్నే. పొట్టంతా రాయిలా టైట్ ఉంది. హాట్ వాటర్ తాగితే సరిపోతుందా? హాట్ వాటర్ తాగినా సమస్య కాదు ఇది. పోనీ హాట్ వాటర్ లో లెమన్ వీడుకొని తీసుకొని వస్తా, నిమిషంలో తగ్గిపోదు. నువ్వు లెమన్ వేసినా తేనె వేసినా ఇది మాత్రం తగ్గే సమస్య కాదు. మరి ఏం చేద్దాం రా? ఏదో కోరుకుంటుంది, అర్థం అవ్వట్లేదు. ఎస్, యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాల వంతకవే వస్తాయి. ఏ ఆ పక్క పోయిరా చరిత్ర. ఏదో కదిలింది. ఇదే ఇదే కావాల్సింది. పరిగెత్తున్నట్టు ఏది ఆ సౌండ్? ఐఎమ్ గోయింగ్ టు లండన్. ఇట్స్ టైమ్ టు డౌన్లోడ్. ఎలా దరిద్ర. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ సిగరెట్. ఈ లెక్కలు అర్థం కావడం లేదు, పెద్ద హెడేక్ అయిపోయింది. నేను టీ తాగేసా, ఇదిగో టీ. ఈ టీ కాదు, ముందు ఒకటి. ఈ ఫ్రెండ్షిప్ వద్దు, వీడు వద్దు. 2016 అల్లం టీరా. ముందు ఒకటి, ఈ టీ కాదు. ఒరే నువ్వు పనులు అనుకున్నావు ఫ్రెండ్ అనుకున్నావురా? తీసుకురా పోయి ప్లస్ 5000. లెమన్ టీరా. మళ్ళీనా ముందు ఒకటి. అర్థం అవట్లేదా నీకు? బేసిక్ సెన్స్ ఉండదు. గ్రీన్ టీ. ముందు ఒకటి. ఓహో నువ్వు చెప్పేది ఆ టీయా? ఇప్పుడు దానిలోకి వచ్చావు. ఎందుకు ఎందుకు పుడతా కూడా తెలియదు ఇంత లేట్ రియాక్షన్. ముందు సిగరెట్ టీ, తర్వాత ఎనీ టీ. ఇది ఇది కాంబినేషన్. టీ విత్ సిగరెట్, ఇట్స్ సెక్సీ కాంబినేషన్. ఇది నైట్ తాగిన బ్రాండ్ పొద్దున్న తాగవు, పొద్దున్న తాగిన బ్రాండ్ మధ్యాహ్నం తాగవు, మధ్యాహ్నం తాగిన నైట్ తాగవు. ఏంద్రా నువ్వు? ఇది ఒక్కొక్కరితో ఒక్కొక్కలా ఎమోషన్ షేర్ చేసుకోవడం అన్నమాట. ఇది పెద్దలతో కూర్చున్నప్పుడు పెద్ద గోల్డ్, చిన్నలతో కూర్చున్నప్పుడు చిన్న గోల్డ్, బిజీగా ఉంటే బ్రిస్టల్, లైట్ గా తిన్న తర్వాత లైట్స్, ఒకవేళ పార్టీకి క్లబ్కి వెళ్ళామంటే క్లబ్స్. అసలు డబ్బులే లేవురా, ఏం చేస్తావు అప్పుడు? చిన్న వీల్స్ అవుతాం. మరి క్రికెట్ ప్లే చేసుకునేటప్పుడు ప్లేయర్స్. నీ అబ్బా, సిగరెట్లు ఎన్ని బ్రాండ్లు ఉన్నాయా? అది ప్రేమతో ప్రేమించేవాడికి అన్ని తెలుస్తాయి. ఒక బ్రాండ్ సిగరెట్ తాగిన చైన్ స్మోకర్ అంటారా ఈ సమాజం. ఇన్ని బ్రాండ్లు తాగుతావు, నిన్నేమనాలరా? నన్ను దమ్ము ఉన్నాడు అంటారు. నాలో ఉంది దమ్ము, నీలో ఉంది దమ్ము. దమ్ము దమ్ దమ్ము దమ్ము ఈ పాట విన్నారంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కుక్కలు కొట్టాడు కొడతారా? ఆ దమ్ముకి ఈ దమ్ముకి పెట్టావేంది దరిద్రుడా? మా జాతీయ గీతం. ఎలా 10th క్లాస్ రిజల్ట్ వచ్చినాయంట కదా? పిల్లలంతా బాగానే స్కోర్ చేస్తున్నారు. మీ వాళ్ళంతా బాగానే స్కోర్ చేసినారా మీ చుట్టాలు? అందరు ఈసారి అందరు చూసినా 590 వస్తుంది. ఈ మధ్య పిల్లలు బాగా చెడిపోతున్నారు. 10th పాస్ అయితే మందు, ఫెయిల్ అయితే సిగరెట్. బొత్తిగా డిసిప్లిన్ లేకుండా పోతుంది జనాలకి. నువ్వే చెప్పాలా? ఇంతకు మన బస్సు ఆడుందంటావు. ఈ రోజుల్లో సిగరెట్లు మనకి చాలా ఈజీ దొరుకుతున్నాయి. అప్పట్లో దీని కోసం యుద్ధాలు చేస్తున్నాం కదా. ఈ 10th క్లాస్ పిల్లలు కూడా ఏది దొరుకుతానా? మనమైతే బా ఇంత రక్తాలు చిందించడం ఆ రోజుల్లో. పబ్లిక్ లో సిగరెట్ తాగడం కొంచెం కూడా సెన్స్ లేదా నీకు? తప్పు కదా. ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ అన్నారు.
ఆ మాత్రం ఫ్రెండ్ కదా మాకు. ఫ్రీడమ్ ఉంది కానీ పబ్లిక్ ప్లేస్ ని పబ్లిక్ ని డిస్టర్బ్ చేసిన ఫ్రీడమ్ లేదు నీకు. అన్నా మీకు మా నాన్న తెలుసా? తెలియదు. మా అమ్మ తెలుసా? తెలియదు. మరి నువ్వే నువ్వు నాకు చెప్ప నీకి మా ఇష్టం మేము తాగుతాం. అయినా కూడా నువ్వు మాకు డిస్టర్బ్ చేయకూడదు. మామ నువ్వు కూడా తాగు. అరే సార్ మా ఊరు కొంచెం అతిగారు సార్, వదిలేండి సార్ ప్లీజ్. నేనే వదిలేసినా కదా మామ. నువ్వు పబ్లిక్ లో సిగరెట్ తాగడం వల్ల నీతో పాటు మాకు కూడా రోగాలు అనుకుంటారా బాబు? కరోనా టైంలో సిగరెట్ మందాయనలలో బతికినారు, ఏం నానో నీళ్ళకటల్లో పోయినారు తెలుసా? అది దీని పవర్. చెప్పుకోవచ్చు మా ఆయనకి. ఒక్కరో లాజిక్లు ఎందుకురా మనకి, వదిలేరా సార్, వదిలేండి సార్ మా వాడిని. నువ్వు ఈయన ఫ్రెండా? అవును సార్. నువ్వు ఈయనతో తిరిగితే నీ ఊరు నా సర్వనాశనం అయిపోతావు. నీ వల్ల. నాతో కాదు మిలకటలతో తిరిగితే సర్వనాశనం అయిపోతాడు, నాతో తిరిగితే వీని ఎక్కడ తీసుకోవాలో తెలుసు, అక్కడ తీసిపోతాయని. రామావప్ప ఎక్కడ తీసుకొస్తావు అదే చూస్తుంటా కానీ కానీ అరే విధవల్లారా, మీరు అటు తిరిగి నా దగ్గరకు వస్తారు కదా, ఆ రోజు చెప్తారా మీ కథ? ఫస్ట్ టైం రా, 10 నిమిషాలు ముందర వచ్చినాం రా సినిమాకి. ఈ రోజు టైటిల్ కార్డు గురించి తప్పించుకునే ప్రసక్తే లేదు. సర్లే కానీ ఒక పావుగంట పని ఉంది, చూసుకొని వస్తాను. ఈ సినిమా మనం ఫస్ట్ టైటిల్ కార్డు కానుండి చూడాలంటరా, డైరెక్టర్ గా ట్విట్ పెట్టాడు ఖచ్చితంగా. లేదు ఒక పావుగంట పని, నువ్వు చూసా నీ స్టోరీ నువ్వు చెప్పు, నేను నువ్వు వెళ్ళే ఉంటా ఆమె తోటే. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు నుసి మరోవైపు పొగ, ఎవరు నోరు మెదపరేంటి? జరిగే పరిణామాలకి తప్పక భారీ మూల్యం. నా పేరు ముఖేష్. నేను 2 సంవత్సరాలు గుట్కా నమిలాను, పొగాకు తిన్నాను. బహుశా నేను మాట్లాడలేకపోవచ్చు. రేఖ తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. సాధారణంగా మీరు క్రికెట్ ఆడేటప్పుడు ఎంతసేపు రాయట్లు, తొందరగా సినిమా స్టార్ట్ జాగ్రత్తగా చేయండి. ఉండండి. రన్అట్ కాదు. అర్థమైందిలేరా, అర్థమైందిలే. తెలిసిపోయింది. దరిద్రుడా, ఈ సిగరెట్ యాడ్లు చూడాల్సి వస్తుందని ఇన్ని రోజుల నుండి ఎన్ని ఇంట్రడక్షన్ షాట్లు, ఎన్ని టైటిల్ కార్డులు మిస్ చేసినావా దరిద్ర కదవా. లేకపోతే వాడు ఒక డాంబర్ గొంతేసుకొని ఈ సిగరెట్ కానీ బీడీ కానీ అని చెప్తా ఉంటే మేము వినుకుంటే కూర్చోవాలా? ఏమామా ఫ్రీ హెల్త్ చెకప్ అంటరా, ఎప్పుడు సిగరెట్ ఫ్రీ హెల్త్ చెకప్ ఎవరికి కావాలి? ఇక్కడ చూసినా సింహాలు, ఇక్కడ ఇది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా, అంతే తేడా. ఈ బాడీకి ఏం కాదు మామ. ఎన్నాళ్ళు చెప్తావా ఇది రోట డైలాగులు? రారా ఫ్రీ హెల్త్ చెకప్ చేసుకో ప్లీజ్ రా. వద్దు మామ, లేనిపోయిన రోగాలన్నీ బయటపడతారా? మనకేం ఉన్నారా, నీవే బయట పడితే నాదే ఉండదు. అది కాదు సార్, భయం. ఓ గంట సేపు నుంచి నాలుక పీకుతుంది, హాస్పిటల్ అవుతున్నా. ఇక్కడ సిగరెట్ తాగొచ్చా? హాస్పిటల్ అనుకున్నావా, ఇంకేమన్నా అనుకున్నావా? సరే సరే, తొందరగా బయటకు పోదాం. ఎంతసేపు టెస్ట్ అని తీసుకొచ్చినావు? వినోద్ ఎవరు? నేనే సార్. రన్ క్లాన్ సార్, స్టేజ్ 1. చెప్పా అక్కడికి సిగరెట్లు తాగొద్దురా తాగొద్దురా. అయినా స్టేజ్ ఉన్నాయి కదా, నేను బతికించుకుంటా మామ. నేను బతికించుకుంటా, ఎగ్జామ్ బతికించుకుంటా. నేను నమ్మలేకపోతున్నాను. ఫస్ట్ నిన్ను బతికించారా? ఏమని సార్? స్టేజ్ 4. ఇది మీరు రాహుల్కి ఎక్కడ పెట్టినట్టున్నారు సార్. నా పేరు రవి. చూసుకో రవిదే, నువ్వే. మామ నీ పేరే మామ, నీదే రిపోర్ట్ ఇది. నీకు చాలా హ్యాపీగా ఉంది కదరా? లేదు మామ, చిన్నప్పటి నుంచి ఇంతే, నాకన్నా 4 మార్కులు ఎక్కువ తెచ్చుకుంటాం మామను. నీ అప్ప ఏదో 10th క్లాస్ లో నీకన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నట్టు బిల్డప్ చేస్తున్నావు కదరా. నాకు ఒకటి సార్, నాకు స్టేజ్ 4 రావడం సార్. నేను ఆ రోజే చెప్పా నీకు, నువ్వు అర్థంతో తిరిగితే నువ్వు కూడా సర్వనాశనం అయిపోతావు అని. ఒక డాక్టర్ నువ్వా సార్? ఏం సార్, నాకేం సార్? అవును సార్, నేను తాగితే వీనికెట్ వచ్చింది సార్. అందుకే మా చెప్పా మా పబ్లిక్ లో సిగరెట్ తాగుతాను నీకు. అరే మిమ్మల్ని చూసి నేను చాలా చాలా బాధగా ఉందిరా. ఏంటి మామ డాక్టర్ అంటున్నాడు? ఆడ ముందరే చెప్పారా నీతో ఫ్రెండ్షిప్ చేయమని. ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను. నీ అబ్బా, నీకంటే ముందు నన్ను తీసుకుపోతున్నావు కదరా నువ్వు, దరిద్రుడా. చీటింగ్ రా, ఇక్కడ కూడా ఫస్ట్ నువ్వే పోతున్నావు.